హలో హాయ్ అండి. ఏంటి ఉల్లిపాయలు పాలకూర పట్టుకొని కనపడుతున్నా అనుకుంటున్నారా? ఈరోజు చేయబోయేది పాలకూర పకోడీ. మా వారు చాలా చక్కగా చేసేవారు, మా పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే ప్రకారం నేను చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాలకూర ఉల్లిపాయలు రెండు కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఆ తర్వాత కలుపుకొని చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర పకోడీ తయారు చేసుకుందాం. బాండీలో తగినంత నూనె పోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించాలి. ఆ నూనె కాగుతూ ఉంటుంది. అప్పుడు మనము ఇందులో కట్ చేసుకున్నటువంటి పాలకూర, కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని అందులో తగినంత ఉప్పు, తగినంత కారము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా దీనిని చక్కగా ఇలా పిసుక్కోవాలి. ఉల్లిపాయలు పాలకూర చక్కగా ఇలా పిసుకాలి. ఇలా కాసేపు ఒక 5 నిమిషాలు బాగా పిసుక్కున్న తర్వాత కాస్త తడి ఏర్పడుతుంది. ఇందులో తడి ఏర్పడుతుంది. ఒక్క నిమిషం అంతవరకు చూసారా? ఇందులో కాస్త తడి ఏర్పడింది. తడి ఏర్పడిన తర్వాత ఇక్కడ డబ్బా ఉన్నది కదా, ఆ డబ్బాతోటి 2 డబ్బాలు శనగపిండి తీసుకుంటున్నాను. ఇది 5 సరిపోవడానికి, 5 మందికి సరిపోవడానికి 2 డబ్బాలు శనగపిండి పోసుకుంటున్నాను. చాలు. ఈ 2 డబ్బాలు శనగపిండి పోసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది కలపంగా అసలు వాటర్ అనేది ఇందులో పొయ్యకుండా కలుపుకోవాలి. మనం పాలకూర పకోడీ అంటే అసలు వాటర్ అనేది ఇందులో అసలు వేయకూడదు, కొంచెం కూడా వేయకూడదు. ఆ పాలకూర ఉల్లిపాయలతో వచ్చినటువంటి తడే సరిపోతుంది. ఇంకా ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం వేసుకుంటే కనుక పకోడీలాగా అవ్వకుండా అది బాగా నీరు ఎక్కువైపోయి సరిగా రాదు, టేస్ట్ సరిగా రాదు. ఈ పకోడీ ఏంటంటే తినడానికి కరకర ఉంటుంది ఇలా చేసుకుంటే. అదే నీరు కనుక పోసామంటే కరకర ఉండదు. చాలామంది గట్టి పకోడీ అని చెప్పి అంటుంటారు. ఇదే ఈ గట్టి పకోడీ అన్నమాట. ఇలా చేసుకుంటే పకోడీ గట్టిగా వస్తుంది. నీరు పోస్తే గట్టిగా రాదు. ఎప్పుడైతే నీరు పోస్తామో అప్పుడు మెత్తగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి ఈ విధంగా పాలకూర పకోడీ తయారు చేసుకుందాం. ఆపేసేయి. చూడండి, బాండీ మీద నూనె పెట్టుకున్నాం కదా, మనము నూనె కాగిందా లేదని తెలుసుకోవడానికి చెయ్యి ఇలా పెడితే కాస్త మనకి బాగా ఎక్కువగా వేడి అనిపిస్తుంది. అప్పుడు నూనె కాగినట్లు. అప్పుడు నూనె కాగినప్పుడు మనం ఈ పకోడీని విడివిడిగా వేయాలి, ఉండలుగా వేయకూడదు. ఈ పకోడీని బాగా కలుపుకున్నాం కదా, చూడండి చక్కగా ఇలా మొత్తం కలిసిపోయింది. ఇలా చక్కగా నీట్గా కలిసిపోయింది. ఇప్పుడు మనము బాండీలో పకోడీ చూడండి ఇలా వేసుకోవాలి. అంటే పొడిగా 5 వేళ్ళతోటి 5 వేళ్ళు కదుపుతూ ఇలా వేసుకోవాలి పకోడీని. మనం ఎప్పుడైనా సరే అలా వేసుకుంటేనే బాగా పొడిగా వస్తుంది, ముద్దలు రాకుండా ఉంటుంది. అంటే మనము ఇలా 5 వేళ్ళతోటి కదిపి వేస్తేనే చక్కగా వస్తుంది పకోడీ. లేదంటే మాత్రం ముద్దలు వచ్చి మెత్తగా అయిపోతుంది. ఆ మెత్తగా కాకుండా గట్టి పకోడీ గట్టిగా వస్తుంది ఇలా చేసుకుంటే.
చూడండి ఇలా చక్కగా కాలుతూ ఉంది. ఇంకా కాస్త టైం పడుతుంది, కాలడానికి టైం పడుతుంది. ఇది ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి. కొంచెం కాలిన తర్వాత కొంచెం గట్టిగా వస్తుంది. ఆపేసి చూడండి ఇలా ఎర్రగా కాలాలి. కాలింది చూడండి. ఇంకా ఇప్పుడు తీసేసుకుంటే చాలా ఎర్రగా కాలింది చూడండి. ఇలా అప్పుడు వద్దు అవసరం లేదు. ఇప్పుడు గట్టిగా అవుతుంది. ఈ విధంగా మనము ఇట్లా అయిపోగానే తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర పకోడీ రెడీ అవుతూ ఉంది. ఫస్ట్ వాయి వేసాను, అయిపోయింది. తర్వాత మిగతాది చేసుకుందాం. ఓకే, పాలకూర పకోడీ రెడీ. చూడండి టేస్ట్ ఎంత బాగుందో మా కోడలు తిని చూసి చెప్తుంది. హాయ్, హలో. చూడండి చాలా టేస్ట్గా ఉంది. గట్టిపడి హలో, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఈ కొలతలతోటి చేసుకొని తిని చూడండి. వావ్, అంత సూపర్. దీని లింక్ బయోలో ఇస్తాము. పెద్ద చెప్పు. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.